హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రిస్కిలాని. మరి మా పెద్ద బాబు అయితే విజయనగరం వెళ్ళి వచ్చాడండి. వస్తూ వస్తూ మరి వైజాగ్ బీచ్ నుంచి అనుకుంటా మరి తీసుకొచ్చాడు, ఇచ్చాడు మాకైతే తీసుకొచ్చి. ఇప్పుడు ఇందులో ఏమున్నాయో తీసి అయితే చూద్దామండి. మేము చూడలేదు, ఇవి ఇప్పుడు ఇప్పుతున్నాను. చూద్దాం ఏమున్నాయో. ఏంటో మరి బీచ్ కాడికి వెళ్ళాడు కదా, వైజాగ్ బీచ్కి వెళ్ళినట్టున్నారు. అక్కడికి పిల్లల విజయనగరం వెళ్ళారు. అక్కడి నుంచి వస్తా వస్తా అక్కడ వెళ్ళొచ్చినట్టున్నారు. వావ్, నాకు చాలా ఇష్టమైనది తెచ్చాడు మా అబ్బాయి. అయిపోయింది గవలం. భలే ఉన్నాయి. ఇదిగో ఇదేంటి? ఈ గవలే ఇదిగోండి. బీచ్ నుంచి తీసుకొచ్చాడు అనమాట. ఇవన్నీ తీయాలి, పైకి ఇలా తీర్చి చూపించండి. చక్కగా చిక్కులు పడకుండా తీయాలి. చిక్కులు ఇవన్నీ కలిపి ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికండి. బాగున్నాయి. ఇవేమో గుమ్మాలు వేసుకున్నాయి అనమాట, తోరణాలు. ఇవ్వండి. బీచ్ కాడికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊర్లో వెళ్ళినా ఈ గవలు అయితే తెచ్చుకుంటాం. మాకు సరదాగా తెచ్చుకుంటానండి. గుమ్మాలకు గట్ట వేసుకుంటాం ఇంట్లో డెకరేషన్కి అయితే. ఇవైతే మా అబ్బాయి తీసుకొచ్చాడు అనమాట. నాకంటే ఇలాంటివి చాలా ఇష్టం, అందుకని చెప్పి తీసుకొచ్చాడు. బాగున్నాయండి. మీరు కూడా చూసి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయోనే. ఇప్పుడైతే మీరు ఇంట్లో పిల్లలకి చికెన్ ఫ్రై చేస్తున్నాను, చూసేయండి. మరి చాలా సింపుల్గా ఎలా చేస్తారో చూడండి. తప్పకుండా చూసి కామెంట్ అయితే చేయండి. మా బాబు అయితే తీసుకొచ్చాడు, చూసారు కదండి. ఏంటంటే గుమ్మాలు తగిలించిన తోరణాలు అనమాట. చాలా బాగున్నాయి. మరి అయితే ఇప్పుడైతే నేను ఏం చేయబోతున్నానంటే చికెన్ ఫ్రై చేయబోతున్నానండి ఇంట్లో. ఇదిగో అన్నం అయితే వండుకున్నాము. మరి ఇదిగో పప్పుచారు చేస్తాను. తర్వాత ఈ పప్పుచారులోకి అయితే ఇదిగోండి చికెన్ అయితే ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు ఎలా చేస్తున్నానో సింపుల్గా తర్వాత చక్కగా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను తయారు చేస్తున్నాను. తప్పకుండా చూడండి. మా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. మరి తప్పకుండా మీ సపోర్ట్ అయితే మాకు అందించండి. మా వీడియోలు చూస్తున్నాం మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకో చికెన్ అయితే కడుక్కుని ఎలా ఫ్రై చేస్తారో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే కడుగుతున్నాను. చికెన్ అయితే శుభ్రంగా కడిగేసానండి. ఇదిగో బాండీలో వేస్తున్నాను. బాండీలో వేసి ఇదిగోండి పొయ్యి మీద పెడుతున్నాను. అయితే కొంచెం పసుపును, తర్వాత కొంచెం దీంట్లో ఉప్పు వేస్తానండి. సాల్ట్ కొంచెం లైట్గా. ఇప్పుడు దీన్ని అయితే శుభ్రంగా ఇలా కలుపుకుందామండి. ఇందులో ఏమి అల్లం పేస్ట్ గట్ట ఏమి వేయనండి. ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకుందాము. ఇదైతే చక్కగా మూత పెట్టేసి ఉడికిద్దామండి. ఇందులో ఉన్న వాటర్ అంతా దిగేదాకా అయితే ఉడికిద్దాం. చికెన్ చూడండి ఎలా ఉడుకుతుందో. అదిగో ఇందులో ఉన్న వాటర్ అంతా చక్కగా ఇంకిపోవాలండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేసరికి ముక్క కూడా చక్క మెత్తగా ఉడికిద్దండి. ఇదైతే ఉడుకుతా ఉంది కదండి. వాటర్ అయితే ఇదిగో ఉడుకుతా ఉంది. నేనైతే ఏం చేస్తానంటే ఈ పక్క పొయ్యి మీద పెడుతున్నాను. ఇదిగో కొంచెం మీడియంలో పెడుతున్నాను.
ఇదైతే ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఈ లోపు నేను దీని మీద బాండి పెడుతున్నాను ఫ్రై చేసుకోవడానికి. చూడండి, ఇదిగోండి ఆయిల్ అయితే పోస్తాను అనమాట. ఆయిల్ అయితే కాగిందండి, ఇందులో వేస్తున్నాను కొంచెం ఉల్లిపాయలు. చిన్న ఉల్లిపాయలు అయితే 2 కట్ చేసుకున్నాను. ఏదో కొంచెం బాగా ఎర్రగా వచ్చేదాకా అయితే వేయించుకున్నాను అండి. చాలా బాగుంటుందండి, చూడండి తప్పకుండా. చూసి ఎలాగుందో కామెంట్ అయితే చేయండి. ఉల్లిపాయలు అయితే వేగుతూ ఉన్నాయండి, ఎర్రగా చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. ఈ లోపు అయితే నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసిన తర్వాత ఇవ్వండి ఒక పెద్ద టమాటా అయితే ఒకటి కట్ చేసుకున్నాను, అది కూడా వేస్తున్నాను ఇందులో. ఇవి చక్కగా బాగా ఈ 2 కలిపి వేగాలండి. సరే, ఈ 2 కలిసి చక్కగా వేగుతూ ఉన్నాయండి. ఇప్పుడు ఇదిగోండి చూడండి, లోపు చికెన్ అయితే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోతూ ఉంది. అదిగోండి ఇంకా కొంచెం ఉంది. ఇదిగోండి చక్క ముక్క కూడా బాగా ఉడికిస్తారా. ఇదిగోండి ఇదైతే ఆపేద్దామండి పొయ్యి. ఆపేస్తున్నాను చికెన్. ఇది కొంచెం ఇంకా ఉడకాలండి. ఇదిగోండి ఎగుతూ ఉంది. ఇప్పుడు ఇందులో అయితే నేను కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, ఇదిగో జీలకర్ర ధనియాలు కలిపిన పేస్ట్ అయితే వేస్తున్నాను. పచ్చివాసన పోయేదాకా అయితే చక్కగా మనం ఇవన్నీ కలుపుకొని వేయించుకోవాలండి. వేగుతూ ఉందండి, కొంచెం పసుపు వేస్తాను ఇందులో. పసుపు వేసి చక్కగా ఈ విధంగా అయితే మరి వేయించాలి. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేస్తాను. సాల్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఇవన్నీ వేగుతున్నాయి కదండి. ఇప్పుడైతే ఇదిగో ఇవైతే వేస్తున్నాను ఇందులో చికెన్ పీసులు. ఇదిగో ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాను. వాసన మాత్రం చక్క గుమాయించేస్తూ ఉంది. చాలా బాగుందండి, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కలిపి ఒక 5 నిమిషాలు అయితే కొంచెం మీడియంలో పొయ్యి పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకున్నామండి. ఇవన్నీ కలిపి ఇలా తిప్పుకుంటా ఫ్రై చేద్దాం. ఇదిగోండి చక్కగా అయితే వేగుతూ ఉన్నాయి కదా. ఇంకా పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ఇవి కూడా వేసేస్తున్నాను అనమాట. తర్వాత ఇప్పుడైతే ఇందులో నేను కారం వేస్తానండి. చాలా సింపుల్గా చక్కగా తినడానికి రుచికరంగా చాలా బాగుంటుంది. ఇదిగోండి మన కారంలో అయితే అన్ని దినుసులు ఉంటాయి, ఇంకా చాలా చాలా టేస్ట్ అదిరిపోద్ది అనమాట. ఇలా బాగుందా చూస్తానికి? బాగుందమ్మా. ఇలాగ ఏంటంటే నాకు చెప్పు.
చాలా మంది చాలా రకాలుగా పెద్ద పని అంటూ చేస్తారమ్మా. మీరు మాత్రం సులువుగా చేస్తున్నారు. నేను చేసే వంటలన్నీ సింపుల్ గానే ఉంటాయి. నేనే చేస్తానమ్మా. చూసి ఎలా చేస్తున్నారో చూస్తున్నావు కదా, చక్కగా చేసుకోండి లేనప్పుడు. ఉప్చారులో వేసుకుని తింటే ఇప్పుడు భలే బాగుంటాయి కదా ఇవి ముక్కలు. అవునమ్మా, అందుకుని తింటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం అదేంటది ధనియాల పొడిని కొంచెం గరం మసాలా పొడి అయితే వేస్తానండి. కొంచెం ధనియాల పొడి గరం మసాలా పొడి ఇందులో కలిసి ఉన్నాయి. అసలు వేసుకోపోయినా కానీ బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు అందరూ మసాలాలు లేకుండా ఎవరో తినట్లేదు. నేనైతే చాలా తక్కువే వేస్తానండి ఇంట్లో మసాలాలు. ఈ విధంగా అయితే చక్కగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఉడికించుకుని కాపేసుకోవటమేనండి. కొంచెం కరివేపాకు కొత్తిమీర చల్లుకోవటమే. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, కరివేపాకు ఉంటే వేస్తాను అనమాట. ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగో కొంచెం పచ్చి కరివేపాకు అయితే వేసేస్తున్నాను, ఎందుకంటే మీకు తెలుసు కదా మేము కరివేపాకు అయితే ఎక్కువ తింటాము, అందుకని చెప్పేసి కరివేపాకు అయితే వేసాను. ఇంతేనండి, ఫ్రై రెడీ. చికెన్ ఫ్రై అయితే పొయ్యి కూడా ఆపేస్తున్నాను. ఆపేసాను వేసారా, ఇదిగోండి. ఇదిగోండి చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు వేసి తింటమే, ఇంకా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కొంచెం అన్నంలో కూడా ఈ విధంగా చేసుకుంటే, కొంచెం అన్నంలో కూడా వేసుకొని కలుపుకుంటే బాగుంటుందండి. నేనైతే వేసుకుంటానే, కొంచెం వేసి తింటా. తర్వాత పిల్లలు కూడా తింటారు, పెడతాను అన్నమాట. చక్కగా ఇదిగోండి, దగ్గర చూపించు. కొంచెం వేసుకున్నా కానీ సరిపోద్ది అనమాట. సరే, ఎంత బాగుందో. ఇదిగోండి చికెన్ కూడా. చాలా చాలా బాగుందండి. ఈ విధంగా చేసుకుంటే అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు. మరి చికెన్ ఫ్రై అయితే బాగుంది, పప్పుచారు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే పిల్లలకు పెడతాను. ఇదేనండి వీడియో ఈరోజు అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.